హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీక్ష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం ఫిష్ ముక్కల్లో కొంచెం కారం, పసుపు, సాల్టు, కొంచెం గరం మసాలా, కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నారు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక పాత్ర పెట్టుకోవాలండి. మనం ముందుగా ఫిష్ ముక్కల్ని వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్తోనే మనం బిర్యానీ అనేది చేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంకా పాత్రలోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని లవంగాలు, చెక్క, సాజీర, ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చిదనం పోయే వరకు చక్కగా వేయించుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు అనేది తరగలు లేకుండా చక్కగా మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పెరుగు అనేది ఫ్లేవర్ తెలియకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం, పసుపు, సాల్టు, బిర్యానీ మసాలా పౌడర్, కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంకా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇంకా ఈ పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం సేపు ఇంకా అలాగా పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని రైస్ ఉడికించుకోవడం కోసం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పాత్రలో మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, తరిగిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే అన్నం అనేది చక్క పొడిలాడుతూ అంటుకోకుండా వస్తుంది. చూసారు కదా, నేను ఒక అరగంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకున్నాను. చూసారు, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ అవుతూ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 70% వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కర్రీలో ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు, ఇలా లేయర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ పైన కొంచెం మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఫిష్ ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కూడా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఆవిరిపోకుండా ఒక బరువు గిన్నె లాంటిది నేను ఇక్కడ పెట్టుకున్నానండి, వాటర్ నింపుకొని. చూసారు కదా, ఒక 10 మినిట్స్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగుందో, పొడిలాడుతూ. నాకైతే చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. చూసారు, ముక్క అనేది ఎంత చక్కగా కుక్ అయ్యి వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది, సింపుల్గా అయిపోయింది. చూసారు పీస్ ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.